రాష్ట్ర ఎస్సీ కమిషన్ చైర్మన్ కెఎస్ జవహర్ తూర్పు గోదావరి జిల్లా పర్యటనలో భాగంగా బుధవారం స్థానిక ఆర్ఎండ్బి అతిథి గృహంలో ఎస్సీ ఎస్టీ ఉద్యోగ సంఘం నాయకులు ప్రజల నుండి వివిధ సమస్యలపై అర్జీలు వినతి పత్రాలను స్వీకరించారు. ఈ సందర్భంగా అందిన అర్జీలను ఆయా శాఖల అధికారులకు కెఎస్ జవహర్ సూచిస్తూ వాటిపై సత్వరంగా సమగ్రమైన విచారణ చేపట్టి తగిన పరిష్కారం అందించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఎస్సీ ఉద్యోగుల సమస్యలు, ప్రజల సామాజిక ఆర్థిక సమస్యలు చైర్మన్ కు వివరించారు. ముఖ్యంగా రాష్ట్రంలో ఉన్న బ్యాక్లాగ్ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని, ప్రతి నెల ఆఖరి రోజున జరగాల్సిన సివిల్ రైట్స్ డేట్ ను ప్రతి మండలంలోనూ జిల్లాలోనూ అమలు చేయాలని వినతి పత్రాల్లో పేర్కొన్నారు. ఆయన మాట్లాడుతూ ఎస్సీలకు ఎటువంటి ఇబ్బంది కలిగినా కమిషన్ ద్వారా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. రాష్ట్ర ఎస్సీ కమిషన్ కార్యదర్శి ఎస్ చిన్నరాముడు, జిల్లా సాంఘిక సంక్షేమ అధికారి ఎండి గయాజుద్దీన్, ఉమ్మడి ఎస్సీ కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కె సత్యవతి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ ఎస్టీ నాయకులు తల్లూరి బాబు, రాజేంద్ర ప్రసాద్, కోరుకొండ చిరంజీవి, పసలపూడి సుభాష్ చంద్రబోస్, దారా యేసురత్నం, ఉసురుమర్తి రామారావు, జంగం సుబ్బారావు, మోతా నాగలక్ష్మి, అజ్జారపు రమేష్ తదితరులు పాల్గొన్నారు. ఈస్ట్ గోదావరి జిల్లా రావడం జరిగింది. ప్రధానంగా 2018 నుంచి కూడా కమిషన్ జిల్లాల పర్యటన అనేది ఎక్కడా జరగలేదు. ఏదైతే దళితులకు ప్రధానంగా ఉన్నటువంటి సమస్యల్ని, ఆ సమస్యలు స్వీకరించేటటువంటి సిస్టమ్ కూడా లేకుండా పోవడం వల్ల తీవ్రమైనటువంటి అన్యాయం జరిగింది. ఈ కమిషన్ వచ్చిన తర్వాత ప్రత్యేకంగా పనిచేసే కమిషన్గా ఉండటం, ఆల్రెడీ 5 జిల్లాల పర్యటన అయిపోవచ్చింది. ఈ జిల్లాలో కూడా పర్యటించిన సందర్భంలో ఇక్కడ కూడా ఎక్కువగా అట్రాసిటీస్ అనేవి వచ్చిన సందర్భం, ప్రధానంగా పోలీసుల నిర్లక్ష్యం, పోలీసుల యొక్క వైఫల్యం తప్ప మిగతా ఎక్కడ కూడా కనపడతారు. ఎందుకంటే సాక్ష్యవేత్త ధోరణి అనేది కనపడతా ఉంది. ఎందుకంటే 2022లో ఎఫ్ఐఆర్ చేసినటువంటి కేసులకు కూడా ఈ రోజుకి ఛార్జ్షీట్ వేయకుండా ఉన్నటువంటి ఈ పరిస్థితి చూస్తూ ఉంటే పర్యవేక్షణ, ఎందుకంటే ఈ ప్రభుత్వం యొక్క లక్ష్యం చాలా స్పష్టంగా ఉంది. సమాజ నిర్మాణం చేయాలి, కులరహిత సమాజాన్ని నిర్మించాలి, అందరికీ సమాన అవకాశాలు కల్పించాలనే మమ్మల్ని కమిషన్ చైర్మన్గా నియమించినటువంటి పరిస్థితి. అలాంటి పరిస్థితుల్లో పోలీసుల యొక్క మెతక వైఖరి వల్ల లేదా సాచివేత ధోరణి వల్ల ఈ రాష్ట్రంలో కానీ ఈ జిల్లాలో కానీ అన్ని చోట్ల కూడా దాదాపుగా స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అనేది జరగట్లే. వాళ్ళకి ఎప్పుడైతే ఛార్జ్షీట్ చేస్తారో వాళ్ళకి రావాల్సినటువంటి లబ్ధి జరుగుద్ది. దాంతోపాటుగా అన్ని డీడీలను కూడా మేము అలర్ట్ చేసాం. సోషల్ వెల్ఫేర్ సంబంధించినటువంటి డిప్యూటీ డైరెక్టర్లను అందరిని కూడా అలర్ట్ చేస్తాం. అదేవిధంగా డిఎస్పీలతో కూడా చంద్రరాముడు గారు మాకు సెక్రటరీకి వచ్చిన తర్వాత ఆయన ప్రత్యేకంగా జూమ్ కాల్ కూడా తీసుకుని వాళ్ళందరికీ కూడా చెప్పారు. అయినప్పటికీ కూడా ఈ రోజు కూడా అదే విధమైనటువంటి వైఖరి ఉంటే